నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ డిజర్ట్స్. ఈరోజు మనకు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ పుడింగ్. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. దానికోసం ముందుగా 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. మిల్క్ అందులో నుంచి ఒక చిన్న గ్లాసు లేదా ఒక 1/2 కప్పు మిల్క్ సపరేట్ చేసుకుని దానిలోకి 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్ పౌడర్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా పర్లేదండి. నేను వచ్చేసి ఇక్కడ ఆల్ డ్రై ఫ్రూట్స్ తీసుకుని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది తీసుకున్నాను. లేదు మీకు ఏ ఫ్లేవర్స్ ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకుని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని వేసుకోవచ్చు. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. టేస్ట్ ఏ వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్ రెండు మనం తీసి పెట్టుకున్నాం కదండి. 1/2 కప్ మిల్క్, ఆ మిల్క్లో వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మిగిలిన పాలన్నీ ఈ ప్యాన్లో పోసి బాగా కాగనివ్వండి. పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత అంటే హీట్ అయిన తర్వాత, నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. మీరు కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పచ్చిపాలైనా తీసుకోవచ్చు. తీసుకుని పాలు ఈ విధంగా బాగా కాగిన తర్వాత దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ యాడ్ చేసుకోండి, ఎక్కడ ఉండలు కట్టుకోకుండా చూసుకోండి. ఆ డ్రై ఫ్రూట్ మిశ్రమం కూడా బాగా కలుపుకోండి. ఉండలు ఉంటే కనుక అంతా ఉండలుగా ఫామ్ అయిపోతుంది. సో ఉండలు లేకుండా చూసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. పాలల్లో వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 కప్పు మిల్క్ మెయిడ్ దాంట్లోకి యాడ్ చేసుకోండి. మీ దగ్గర మిల్క్ మెయిడ్ అవైలబుల్గా లేకపోతే ఒక 1/2 కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చు. లేదు మీరు షుగర్ అవాయిడ్ చేద్దాము అనుకుంటుంటే కనుక బెల్లం అయినా వేసుకోండి. బెల్లం తురుము ఒక 1/2 కప్పు వేసుకుని, బెల్లం తురుము అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుందండి. 1/2 కప్పు మీద ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని. ఈ పాలన్నీ బాగా చిక్కబడే వరకు బాగా తిప్పుకోండి. ఎక్కడా కానీ ఉండలు కట్టుకోకుండా చుట్టూ తిప్పుతూనే ఉండాలండి. అరౌండ్ 15 to 20 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టుకుని నిదానంగా తిప్పుకోండి. మీరు ఒకేసారి హైలో పెట్టేసుకుంటే కనుక ఆ మిశ్రమం మొత్తం మన చేయి ఫాస్ట్గా తిరగకపోతే అదంతా ఉండలుగా కట్టేస్తుంది. సో సిమ్లో పెట్టుకుని చక్కగా నిదానంగా తిప్పుకుంటూ సైడ్కి వచ్చిన ఎడ్జెస్ని దాంట్లోకి మళ్ళీ తీసుకుంటూ, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా 15 మినిట్స్ పాటు తిప్పుతూనే ఉండాలి. కంటిన్యూస్గా ఎక్కడ గ్యాప్ ఇవ్వకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకోకపోతే ఏమవుతుందంటే మనకి బ్లాక్స్ వచ్చేస్తాయి. మనం కార్న్ఫ్లోర్ యూస్ చేసాం కదా, సో దానివల్ల ఏంటంటే గడ్డలుగా ఫామ్ అయ్యి తినేటప్పుడు గడ్డలు తగులుతూ ఉంటే మనకి టేస్ట్ అంతగా బాగోదు. సో అందుకని చెప్పి తిప్పుతూనే ఉండాలి. ఆల్రెడీ నేను తిప్పుతూనే ఉన్నాను చూడండి. ఒక్కొక్కసారి పైన నుంచి తీస్తుంటే చిన్నగా ఉండలు ఫామ్ అయినట్టు అలా కనపడుతుంది. సో అదంతా ఏం కాకోకుండా బాగా తిప్పుతూనే ఉండాలి. నాకు వచ్చేసి ఒక 15 నుంచి ఒక 20 మినిట్స్ వరకు పట్టిందండి. కొంచెం ప్రాసెస్సే, కానీ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా రెగ్యులర్గా బయట తినే ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఆపేస్తారు మీరు, అంత టేస్టీగా ఉంటుంది. లైక్ నాకు మనం బయట కుల్ఫీ తింటాం కదా, కుల్ఫీ టేస్ట్ అనిపించింది. చాలా టేస్టీగా అనిపించింది. మేబీ నేను మిల్క్ మేడ్ యూస్ చేయడం వల్ల నాకు ఆ టేస్ట్ వచ్చిందేమో.
మీరు బెల్లం యూస్ చేస్తే కనుక అది వేరే టేస్ట్ రావచ్చు, మిల్క్ మేడ్ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో మిల్క్ మేడ్ యూస్ చేయండి. మిల్క్ మేడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, థిక్ అవుతూ ఉంది. కార్న్ఫ్లోర్ వేసాం కదా, సో దానివల్ల అది థిక్ అవుతూ ఉందన్నమాట. థిక్నెస్ ఫామ్ అవుతూ ఉంది. ఆ సైడ్ ఎడ్జెస్ అన్నదంతా మళ్ళీ మిల్క్లోకి లాక్కుంటూ తిప్పుకుంటూ ఉన్నాను. చూసారా, నేను ఒక్క నిమిషం అలా అంతా చేసేసరికి ఒక్క 2 seconds ఎలా ఉండలు ఫామ్ అయిందో. సో చాలా స్లోగా సిమ్లో పెట్టుకుని తిప్పుతూనే ఉండాలి. ఇది మొత్తం బాగా ఫామ్ అయిపోయిన తర్వాత చిక్కగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత దీన్ని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇది వేడిగా తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టింది కూల్ అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ మిల్క్ పుడింగ్ ఎలా చేసుకోవాలో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.